సార్ మరొక అంశం విషయానికి వస్తే ఏపీలో ముగ్గురు ఐపీఎస్లు వేటు అనే అంశం అన్నది కలకలం రేపుతుంది. ఏంటి ఏ రాజకీయ నాయకులైనా ఐఏఎస్ ఐపీఎస్ ఒక ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళని బలిపశువులు చేస్తున్నారా, లేకపోతే వీళ్ళే శృతి మించుతున్నారా? రెండు ఉండవచ్చు. స్పెసిఫిక్గా ఈ కేసులో ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్ జరగాలి, కోర్టు ముందుకు పోవాలి. మనం ఇక్కడ కూర్చొని నిర్ణయాలు చెప్పలేము, కానీ ఆరోపణలు మాత్రం సీరియస్. ఒక పారిశ్రామికవేత్తకు సహకరించడానికి కావాలని కేసు పెట్టి ఆ జత్వానీని హింసించారు అన్నది ఆరోపణ. ఇది వెరీ సీరియస్ ఆరోపణ. ఎందుకంటే ఒక కాన్స్పిరసీలో ఐపీఎస్ అధికారులు భాగస్వాములు అన్న ఆరోపణ మామూలు ఆరోపణ కాదు. ఒక పొలిటీషియన్, ఇండస్ట్రియలిస్టు నెక్సెస్లో ఒక ఐపీఎస్ అధికారులు భాగమై వారికి సహకరించారు, దానికి ఒక నటిని బలి చేశారు అన్నది ఆరోపణ. లేదు ఇదంతా ఒక ఎక్స్టార్షన్ రాకెట్ కావాలని చేస్తున్నారన్నది ప్రత్యర్థుల వాదన. అందువల్ల ఈ ఆరోపణ చాలా సీరియస్ అంశం కనుక అందులో ఐపీఎస్ అధికారులతో లింక్ అయి ఉన్నది. మరి ఇండియన్ పోలీస్ సర్వీస్ సస్పెన్షన్ అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సర్వీసులు వీళ్ళు రాష్ట్రాల్లో పనిచేయచ్చు, కానీ దే ఆర్ గవర్న్ బై ద ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్. దే ఆర్ గవర్న్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అందువల్ల భారత ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోదు. అందువల్ల ఖచ్చితంగా ఒక సమగ్ర విచారణ జరగాలి. ఎందుకంటే ఇది చట్టాన్ని కాపాడాల్సిన వారు చట్ట ఉల్లంఘనకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సహకరించాలన్న ఆరోపణ మామూలు ఆరోపణ కాదు. సో అందువల్ల మీకు ఒక నార్మల్ క్రైమ్లో ఇన్వాల్వ్ అవ్వడమే పెద్ద తప్పు అంటే ఈ యొక్క పెద్ద కాన్స్పిరసీలో భాగం కావడం అనేది మామూలు తప్పు కాదు. అందువల్ల ఖచ్చితంగా దీనిపైన ఐపీఎస్ అధికారుల సంఘం స్పందించాలి, కేంద్ర సంస్థలు విచారణ జరపాలి, నిష్పాక్షికమైన విచారణ జరపాలి. ఎందుకంటే సమస్య చెందిన ఆంధ్రప్రదేశ్లో ఏది నిజము అనే దాంతో సంబంధం లేదు, ఏ పార్టీ వైపు ఉన్నావు అనే దాంతోనే సంబంధం. నిజము అబద్ధము అనేది ఉండదు ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఏ పార్టీ వైపు ఉన్నావు అన్నది. నీవు టీడీపీ వైపు ఉంటే ఒక వాదన, అది బుడమేరు వరదలు కావచ్చు, అది జత్వాని వ్యవహారం కావచ్చు, అన్నిటికీ ఒకటే. నీవు బుడమేరు వరదలు వైసీపీ నేతల ఆక్రమణల వల్లే వచ్చిందని టీడీపీ అంటది, చంద్రబాబు నాయుడిని ఇల్లు కాపాడుకోవడానికి వచ్చిందని వైసీపీ అంటది. నిజమేంటో ప్రజలు తెలియాలి. అలాగే జత్వాని వ్యవహారంలో ఐపీఎస్ అధికారులు జిందాల్ను కాపాడటానికి, వైసీపీ నాయకుల్ని కాపాడటానికి నటి జత్వానీని హింసించారు అన్నది టీడీపీ వాదన. లేదు ఇదంతా కావాలని రాజకీయ కక్షతో చేస్తున్నారు అన్నది వైసీపీ వాదన. మీరు ఆంధ్రప్రదేశ్లో ఏదైనా తీసుకోండి, పడవలు వచ్చి కొట్టుకున్నాయి, అది వైసీపీ వాళ్ళ పడవలే అని టీడీపీ వాదన. ఇది వరదల నుంచి తమ వైఫల్యాన్ని దృష్టి మళ్లించడానికే చేస్తున్నారు అన్నది వైసీపీ వాదన. మీరు ప్రతి ఒక్కటి తీసుకోండి. ఆఖరికి నిన్నకాక మొన్న వరదలు వస్తాయని సోషల్ మీడియాలో మళ్ళీ బుడమేరకు వరదలు వస్తాయన్నది ఒక వదంతి వ్యాపించింది. మళ్ళీ ఆ వదంతి వ్యాపించిన దానికి కూడా వైసీపీ కారణం టీడీపీ అంటది, మాకు సంబంధం లేదని వైసీపీ అంటది. అందువల్ల మీరు ఆంధ్రప్రదేశ్లో వర్షం పడితే అది టీడీపీ వల్లనే పడ్డది, పడకపోతే అది వైసీపీ వల్లనే పడలే. ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ వస్తే అది వైసీపీ వల్ల వచ్చింది, తుఫాన్ రాకపోతే అది టీడీపీ ఆపింది తుఫాన్. ఇలా అలా తయారై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. అందువల్ల ఏది నిజమని మళ్ళాంటి వల్ల నిర్ణయించలేము. ఎందుకంటే మీడియాలో కూర్చొని ప్యారలల్ ట్రయల్ నడపడం దేనిపైనైనా కరెక్ట్ కాదు. సమాంతరంగా విచారణ, ఎందుకంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, మెటీరియల్స్, ఎవిడెన్స్లు అన్నీ మన దగ్గర ఉండవు. అవన్నీ ఉంటే మనమైనా కొంత గొప్ప, నేనైనా మీరైనా కొంత గొప్ప స్టడీ చేసి లీగల్ పరిజ్ఞానంతో మాట్లాడారు. అంటే మిగతా ఐఏఎస్ ఐపీఎస్లు ఎవరైనా ఒకవేళ తప్పులు చేసిన వాళ్ళు ఉంటే ఒక లెసన్ కింద ఉంటుంది సార్. 100% ఉండాలి ఇక్కడ. ఎగ్జాంపులరీ పనిష్మెంట్ కూడా ఉండాలి. ఎందుకంటే హయ్యర్ ద ర్యాంక్ యు మోర్ గ్రేటర్ ద రెస్పాన్సిబిలిటీ కదా. సో ఇలాంటి పనికిమాల వ్యవహారాల్లో ఇదే నిజమైతే ఇది చాలా పనికిమాల వ్యవహారం కదా. ఆ పనికిమాల వ్యవహారాల్లో సీనియర్ ఐపీఎస్ అధికారులు భాగమయ్యారు అంటే మామూలు విషయం కాదు. అందుకని అనేది ఐపీఎస్ అధికారుల సంఘం కూడా స్పందించాలి. ఒకవేళ మీ కొలిగ్ నిజాయితీపరుడై తప్పు చేయకుండా రాజకీయ కక్షలో భాగమైతే యు కమ్ టు ద సపోర్ట్ ఆఫ్ దోస్ ఆఫీసర్స్. అది కూడా అన్యాయమే కదా. లేదు మీ కొలీగ్స్ కనుక తప్పు చేశారని మీకు సమాచారం ఉంటే, మనకుండ సమాచారం వాళ్ళకు ఉంటుంది కదా, ఉంటే మీరు పబ్లిక్ అనండి వాళ్ళకు వ్యతిరేకంగా
అందువల్ల ఐపీఎస్ అధికారుల సంఘం కూడా రెస్పాండ్ కావాలి అంటాను, ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారుల సంఘం. ఓకే. ఎందుకంటే ఏదైనా ప్రమాదకరమే, అవును. వారు అందులో ఆ క్రైమ్లో భాగమైనా చాలా ప్రమాదకరం, క్రైమ్లో భాగం కాక పొలిటికల్ గేమ్లో వాళ్ళు విక్టిమైనా అది కూడా బాధాకరమే. అవును. అందువల్ల ఈ 2 వర్షన్స్ ఉన్నాయి కనుక మరి ఐపీఎస్ అధికారుల సంఘం రియాక్ట్ కావాలి కదా, ఎస్. కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ కావాలి కదా. ఇది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన వ్యవహారమే కాదు, ఆల్ ఇండియా సర్వీసెస్ యొక్క ఇమేజ్కి సంబంధించింది కదా, అవును. ఇండియన్ పోలీస్ సర్వీసెస్ యొక్క ఇమేజ్ సంబంధించింది. సో ఎందుకంటే నేను నేషనల్ పోలీస్ అకాడమీలో దాదాపు 15 ఏళ్ల పాటు పాఠాలు చెప్పాను. ఐపీఎస్ ప్రొబేషనర్లకు ఈవెన్ ఐజీ ర్యాంక్ ఆఫీసర్స్ వరకు కూడా క్లాసులు చెప్పాను. సో అందువల్ల ఐ నో వాట్ ఈజ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అని. ఒక ఇయర్ చెప్పలేదు, 10 మోర్ దెన్ 10 to 15 years చెప్పాను క్లాసులు. ఎవ్రీ ఇయర్ కనీసం 3-4 రోజులు 3 to 4 days వెళ్ళి క్లాసులు చెప్పేవాడిని. అందువల్ల నాకు అనుబంధం ఉంది కనుక చెప్తున్నాను. ఈవెన్ సెంట్రల్ సర్వీసెస్ క్యారెక్టర్ ఇప్పుడు ఈ మంత్లో కూడా 25th రోజు మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో అదర్ దెన్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అన్ని రకాల సెంట్రల్ ఇంక్లూడింగ్ ఐపీఎస్ 250 మంది అధికారులకు ఇప్పుడు మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో మీకు ఫౌండేషన్ కోర్స్ జరుగుతుంది. ఈ మంత్ 25th రోజున నేను మధ్యాహ్నం 2 నుంచి 4:30 దాకా 2:30 to 4 మాట్లాడేది కూడా ఉంది. ఓకే. అందువల్ల ఆ సెంట్రల్ సర్వీసెస్ ఆఫీసర్ల శిక్షణలో భాగమైన వ్యక్తిని ముస్తోరిలో ఐఏఎస్ వాళ్ళకు క్లాసులు చెప్పొచ్చాను. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను ఐపీఎస్ వాళ్ళకి, ఈ మంత్ కూడా చెప్తున్నాను. అందువల్ల ఆ అనుబంధంతో చెప్తున్నాను సెంట్రల్ సర్వీసెస్ యొక్క విశిష్టత ఏంటి, సెంట్రల్ సర్వీసెస్ యొక్క ప్రాధాన్యత ఏంటి, ప్రాశస్త్యం ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, రాజ్యాంగ రీత్యా వాటిని ఎందుకు ఏర్పాటు చేశారు. సర్దార్ పటేల్ ఈ సర్వీస్ని ఏర్పాటు చేస్తూ సర్వీస్ గురించి మాట్లాడుతూ స్టీల్ ఫ్రేమ్ అంటాడు. అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ 2 ఉంటారు మన దగ్గర రాజ్యాంగం ప్రకారం. పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అంటే ఐఏఎస్ నుంచి మొదలుకొని దిగువ స్థాయి వరకు అధికారులు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటే మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ 5 ఏళ్ళకి ఒకసారి మారుతారు. పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ పర్మనెంట్. ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ మధ్య సంబంధం ఏంటి? పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ త్రూ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ పనిచేస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా లా అండ్ ఆర్డర్ ఎవరి ద్వారా అవుతుంది? హోంమంత్రి ద్వారా లా అండ్ ఆర్డర్ కరగదు, మళ్ళీ డీజీపీ దాన్ని లా అండ్ ఆర్డర్ అయ్యేది, మళ్ళీ ఎస్పీల దాన్ని. అందువల్ల మీరు ఇప్పుడు ఒక ఫైనాన్స్ మినిస్ట్రీలో డబ్బులు శాంక్షన్ కావాలంటే శాంక్షన్ చేసేది ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు, డబ్బులు ఇచ్చేది ఫైనాన్స్ సెక్రటరీ. ఓకే. అందువల్ల మీకు వీళ్ళ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ త్రూ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. అందువల్ల ఇదొక స్టీల్ ఫ్రేమ్ అలాగా ఉండాలి అంటారు సర్దార్ పటేల్. అంటే ఏంటి? రాజ్యాంగానికి లోబడి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళ రాజకీయ అవసరాలకు అనుగుణంగా వ్యవహారాలు జరుపుతారు. కానీ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ముఖ్యంగా ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉన్న ఆఫీసర్స్ ఒక స్టీల్ ఫ్రేమ్ లాగా ఉండి కాన్స్టిట్యూషన్కు, లాకు మాత్రమే లాయాలిటీగా ఉంటూ విధేయంగా ఉంటూ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ దారి తప్పితే అవసరమైనప్పుడు అప్రమత్తం కూడా చేయాలి. ఇది రాజ్యాంగం ప్రకారం అంగీకరించలేము, చట్టం ప్రకారం అంగీకరించలేము. ఎందుకంటే ఆ ఫెసిలిటీ కొరకే ఆల్ ఇండియా సర్వీస్ క్యారెక్టర్ ఇచ్చారు. దే ఆర్ రిక్రూటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మీకు చాలామంది తెలియదు. ఇప్పుడు ఒక ఐపీఎస్ అధికారి, ఐఏఎస్ అధికారికి ఆర్డర్స్ ఎవరిస్తారు? ముఖ్యమంత్రి ఇవ్వడు, వాళ్ళ పోస్టింగ్ ముఖ్యమంత్రి ఇస్తాడు. ఉద్యోగం ఇచ్చేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దే గెట్ ది అపాయింట్మెంట్ ఆర్డర్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. చూడండి ఎంత పవర్. మనకు ఎవరికైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద చిన్న ఉద్యోగం ఎవరికైనా వస్తుంది అపాయింట్మెంట్ ఆర్డర్. ఎందుకు ఇస్తారు అది? వాళ్ళు ఆల్ ఇండియా సర్వీసెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ గ్రీవెన్సెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళ సర్వీస్ రూల్స్ను మానిటర్ చేస్తుంది. కానీ వీళ్ళు పనిచేసేది రాష్ట్రంలో పనిచేస్తారు. మధ్యలో డిప్యుటేషన్ మీద కొన్నేళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి వెళ్తారు. మరి ఏ స్టేట్ అయినా కానీ ఇంకో స్టేట్లోనే పనిచేయాలి. నీకు ఇక్కడే పనిచేయాలని రూల్ ఏం లేదు. నీకు ర్యాంక్ వస్తే నీ సొంత స్టేట్లో దొరకచ్చు. తెలుగువాడు వెళ్ళి అరుణాచల్ ప్రదేశ్లో ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, కాశ్మీర్ వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు. ఈ క్యారెక్టర్ ఎందుకు ఇచ్చారంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్తో ఆ రిలేషన్స్ ఎలా ఉండాలి అన్నదానికి ఇచ్చారు. నువ్వు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ చేసే పనులన్నింటిలో ఒక స్టీల్ ఫ్రేమ్గా ఉండాల్సిన ఆఫీసర్సే భాగమైతే ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ ఇంటగ్రిటీ ఆఫ్ ద సెంట్రల్ ఆల్ ఇండియా సర్వీసెస్. అందువల్ల ఇది వెరీ సీరియస్ కామెంటరీ ఆన్ ఆల్ ఇండియా సర్వీసెస్. ఒక ఆంధ్రప్రదేశ్కే పరిమితమైన